అరిస్టాటిల్ ఇతను గ్రీకు దేశస్థుడు. క్రీస్తు పూర్వం 384 నుండి 322 వరకు వీరి కాలం. ఇతనిని అందరు ఏమంటారు మరి అంటే జీవశాస్త్ర పితామహుడు. మన జీవశాస్త్ర పితామహుడు అరిస్టాటిల్. ఇతను వృక్ష మరియు జంతు వర్గీకరణ చేశాడు. ఇతను చేసిన ఈ వృక్ష జంతు వర్గీకరణ దాదాపు 2000 సంవత్సరాల వరకు ఈయన చేసిన వర్గీకరణని పాటించారు. నెక్స్ట్ ఇతను కోడి మరియు ఇతర జంతువుల పిండాభివృద్ధిని వర్ణించాడు. ఇతని పరిశోధనలు ఆధునిక పిండోత్పత్తి శాస్త్రానికి పునాది అయినాయి. అరిస్టాటిల్ గారి పరిశోధనలే ఆధునిక పిండోత్పత్తి శాస్త్రానికి పునాది అయినాయి. నెక్స్ట్ ఆంటోనీ వాన్ లీవెన్హుక్. ఇతని కాలము క్రీస్తు శకం 1632 నుండి 1723 వరకు. ఇతను డచ్ దేశస్థుడు. ఇతను మైక్రోస్కోప్ను మొదటిసారిగా వాడారు. ఇతను మైక్రోస్కోప్ను 1వ కటకం ద్వారా కనిపెట్టారు. ఇతను 200 రకాల మైక్రోస్కోపుల్ని కూడా ఉపయోగించాడు. ఆంటోనీ వాన్ లీవెన్హుక్ బ్యాక్టీరియాల్ని వర్ణించిన మొదటి వ్యక్తి. ఇతను నీరు, రక్తం, దంతాల పాచి, మలం, పేగులోని ద్రవాలపై పరిశోధనలు జరిపాడు. ఆంటోనీ వాన్ లీవెన్హుక్ నీరు, రక్తం, దంతాల పాచి, మలం, పేగులోని ద్రవాలపై పరిశోధనలు జరిపాడు. నెక్స్ట్ విలియం హార్వే. ఇతని కాలం క్రీస్తు శకము 1578 నుంచి 1651 వరకు. విలియం హార్వే ఒక బ్రిటిష్ డాక్టర్. ఇతను జంతువుల హృదయంలోని రక్త ప్రసరణ వ్యవస్థపై పరిశోధనలు చేసి వర్ణించారు. గుండెలోని ధమనులు, సిరలలో రక్తం ఏ విధంగా పంపిణీ చేయబడుతుందో నిరూపించాడు. ఇతను శాస్త్రీయ పద్ధతిని ప్రవేశపెట్టి జీవశాస్త్రాన్ని ప్రయోగ పఠన స్థాయికి తీసుకెళ్ళాడు. నెక్స్ట్ సైంటిస్టు లూయి ప్యాస్చర్. లూయి ప్యాస్చర్ ఇతని కాలము క్రీస్తు శకము 1822 నుండి 1895 వరకు. ఇతను మైక్రోబయాలజీలో చాలా పరిశోధనలు చేశాడు. ఇతను ఫ్రెంచ్ రసాయన శాస్త్రవేత్త. 200 సంవత్సరాల క్రితము లీవెన్హుక్ బ్యాక్టీరియాని కనుగొన్నప్పటికీ ప్రాముఖ్యం మాత్రం వివరించలేడు. బ్యాక్టీరియాల ప్రాముఖ్యతను వర్ణించింది మాత్రం మొదటగా లూయి ప్యాస్చర్. కనుగొన్నది లీవెన్హుక్ అయినప్పటికీ దాని ప్రాముఖ్యాన్ని వర్ణించింది లూయి ప్యాస్చర్. సారా, పాలు వేడి చేసి సూక్ష్మజీవులు నశించాయని నిరూపించాడు. దీన్నే ప్యాస్చరైజేషన్ అంటారు. ఇతను గొర్రెల్లో వచ్చే యాంథ్రాక్స్ వ్యాధికి టీకాను కనిపెట్టాడు. ఇతను రేబీస్ వ్యాధికి కూడా టీకా కనిపెట్టాడు. పట్టుపురుగు గుడ్ల కోసము సూక్ష్మజీవనాశిని కూడా కనుక్కున్నాడు. సర్ రోనాల్డ్ రాస్ క్రీస్తు శకం 1857 నుండి 1832 వరకు ఇతని కాలము. ఇతను ఒక బ్రిటిష్ డాక్టర్. ఇతను మలేరియా ఒక అంటువ్యాధి అని మరియు మలేరియా దోమల ద్వారా వ్యాప్తి చెందుతుందని పరిశోధనల ద్వారా నిరూపించాడు. ఇతను హైదరాబాద్లో పరిశోధనలు చేశాడు. మనకు పోయిన టెట్లో ఒకసారి అడిగాడు సర్ రోనాల్డ్ రాస్ ఎక్కడ పరిశోధనలు చేశాడని. మన హైదరాబాద్లోనే. ఇతను DDT మలేరియా వ్యాధికి మందును కనిపెట్టాడు. ఇతను చేసిన మలేరియా వ్యాధికి దానిపై చేసిన పరిశోధనలకు గాను 1902లో, ఇది కూడా ఒకసారి వచ్చింది క్వశ్చన్, 1902 ఏ సంవత్సరంలో రాస్కి నోబెల్ ప్రైజ్ వచ్చిందంటే 1902. నెక్స్ట్ సైంటిస్టు జేమ్స్ డి వాట్సన్ FHC క్రిక్. క్రిక్ బ్రిటిష్ దేశస్థుడు, వాట్సన్ అమెరికా దేశస్థుడు. వాట్సన్ అండ్ క్రిక్లు ఇద్దరు కలిసి DNA నిర్మాణంపై పరిశోధనలు చేశారు. వీరి పరిశోధనల ప్రకారం DNA ద్వికుండలి నిర్మాణం కలిగి ఉంటుంది. DNA నిర్మాణం ద్వికుండలి నిర్మాణం. DNAలో ఉండే జన్యు పదార్థం ఏంటంటే డియాక్సిరైబో న్యూక్లియిక్ ఆమ్లం. ఇది కూడా క్వశ్చన్ అడిగారు టెట్లో.
డిఎన్ఏలో ప్రోటీన్ సంశ్లేషణ సమాచారం ఉంటుంది. ఇది కూడా డిఎస్సిలో మేబీ టెట్లో అడిగిండు. ప్రోటీన్ సంశ్లేషణ ఉంటుంది డిఎన్ఏలో. డిఎన్ఏ మన శరీర నిర్మాణాలకి క్రియలకి కర్తగా ఉంటుందని చెప్పారు. నెక్స్ట్ కణం పనిని కూడా చెప్పేది, అంటే కణం ఏ విధంగా పనితీరును నిర్ణయించేది డిఎన్ఏని. ఈ విశ్లేషణ అణుజీవ శాస్త్రానికి పునాదైంది. వాట్సన్, క్రిక్లు అండ్ విల్కిన్సన్లకు 1962లో నోబెల్ ప్రైజ్ వచ్చింది. డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు, ఇతని కాలం క్రీస్తు శకం 1895 నుంచి 1948. ఇతని ఎల్లాప్రగడ సుబ్బారావును అద్భుత ఔషధ సృష్టికి మంత్రగాడు అంటారు. ఇతను పాగో, పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జన్మించాడు. ఇతను ఒక జీవరసాయన శాస్త్రవేత్త. ఇతను టెట్రాసైక్లిన్, ఫోలిక్ ఆమ్లం, క్యాన్సర్కు నిరోధాల మందులను కూడా మరియు పద్ధతుల్ని కనిపెట్టాడు. ప్లేగు వ్యాధికి మందు టెట్రాసైక్లిన్ కూడా అందించిన మహానుభావుడు. దేవుడిచ్చిన వరం కాదు, ఎల్లాప్రగడ సుబ్బారావు గారు ఇచ్చిన వరం ఏంటంటే టెట్రాసైక్లిన్. వీరి గుర్తుగా 1995 సంవత్సరంలో సుబ్బారావు గారి శతజన్మ దినోత్సవ సంవత్సరంగా ప్రకటించారు. సలీం అలీ, ఇతని పూర్తి పేరు సలీం అలీ పూర్తి పేరంటే సలీం మొయిజుద్దీన్ అబ్దుల్ అలీ. ఇతను 1896లో జన్మించాడు. ఇతను ఆర్నిథాలజీ, బర్డ్స్ గురించి ఉంటుంది కదా ఆర్నిథాలజీ, దాంట్లో 2 గ్రంథాలు రాశాడు. అందులో ఒకటి ఇండియన్ బర్డ్స్. ఇతనికి ఆర్నిథాలజీలో పాల్గెట్టి బహుమతి, ఈ ఇండియన్ బర్డ్స్ గ్రంథానికే పాల్గెట్టి బహుమతి వచ్చింది. దీనిని ఎవరిచ్చారు అంటే వన్యమృగ సంరక్షణ రంగం వారు అందించారు.